Hi students, next new subject data structure using C. ఆల్రెడీ డేటా స్ట్రక్చర్ మీద జావా ప్రోగ్రామ్ యూజ్ చేసి నేను కంప్లీట్ సబ్జెక్ట్ అనేది నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను వీడియోస్ అన్నీ నియర్లీ 60 వీడియోస్. సో నా ఛానల్లోకి వెళ్ళి ప్లేలిస్ట్లో డేటా స్ట్రక్చర్ యూజింగ్ జావా టైప్ చేస్తే కనిపిస్తుంది. ఎవరైనా జావా మీద కావాలంటే డేటా స్ట్రక్చర్ వాచ్ చేయొచ్చు. నెక్స్ట్ ఈ వీడియోలో ఏంటి అంటే డేటా స్ట్రక్చర్ యూజింగ్ సి కంప్లీట్ కాన్సెప్ట్ టాపిక్స్ ఏమున్నాయి యూనిట్ వైజ్గా చూసి ఆఫ్టర్ దట్ ఫర్దర్గా కంప్లీట్ సిలబస్ మీద నేను వీడియోస్ ఫర్దర్గా చేస్తాను. సో ఇక్కడ ఫస్ట్ యూనిట్ 1 అండి. బేసిక్ కాన్సెప్ట్ చూసినట్టయితే పాయింటర్స్ అండ్ డైనమిక్ మెమరీ అలొకేషన్ అండ్ అల్గారిథమ్ డేటా స్ట్రక్చర్స్ అండ్ టైప్స్ ఆఫ్ డేటా స్ట్రక్చర్ అండ్ వాట్ ఈజ్ ఏడిటి. నెక్స్ట్ ఏరే కాన్సెప్ట్ మీద మనకి ఫస్ట్ యూనిట్ నుండి కాన్సెప్ట్స్. నెక్స్ట్ సెకండ్ యూనిట్కి వచ్చేసరికి లింక్డ్ లిస్ట్. సో లింక్డ్ లిస్ట్లో మనకి మెమరీ comparison between the linked list and arrays and types of linked list, single linked list, double linked list and circular linked list, and in circular linked list and circular double linked list. Okay, so next second unit lo implementation of linked list ADT. So ADT means abstract data type nindi create a list and traversing a linked list, searching linked list, insertion and deletion into a linked list. Okay, మనకి ఇక్కడ అప్లికేషన్స్ ఆఫ్ లింక్ లిస్ట్ ఇవి సెకండ్ యూనిట్ కాన్సెప్ట్స్. నెక్స్ట్ థర్డ్ యూనిట్ చూసినట్టయితే స్టాక్. సో స్టాక్ నుండి ఇంట్రడక్షన్ టు స్టాక్ ఏడిటి మీన్స్ అబ్స్ట్రాక్ట్ డేటా టైప్స్, రిప్రజెంటేషన్ ఆఫ్ స్టాక్ విత్ ఎరే అండ్ లింక్ లిస్ట్ ఒకటి. నెక్స్ట్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ స్టాక్ ఒకటి, అప్లికేషన్స్ ఆఫ్ స్టాక్, పాలిష్ నొటేషన్, కన్వర్టింగ్ ఇన్ఫిక్స్ టు పోస్ట్ ఫిక్స్ నొటేషన్, ఎవల్యూషన్ ఆఫ్ పోస్ట్ ఫిక్స్, టవర్ ఆఫ్ Hanyo, recursion concept and comparison between the recursion and iteration. Next third unit in the queues concept and introduction of queues ADT, abstract data types, representation of queues with array UCC. Next linked list to implementation of queues and applications of queues, types of queues, circular queues, DQ, priority queue. ఓవరాల్గా స్టాక్ క్యూ థర్డ్ యూనిట్లో కాన్సెప్ట్స్. నెక్స్ట్ ఫోర్త్ యూనిట్ వచ్చేసరికి సెర్చింగ్, లీనియర్ ఆర్ సీక్వెన్షియల్ సెర్చ్, బైనరీ సెర్చ్ అండ్ ఇండెక్స్ సీక్వెన్షియల్ సెర్చ్. సో సెర్చింగ్ టెక్నిక్ ఒకటి. నెక్స్ట్ సార్టింగ్ టెక్నిక్ వచ్చేసరికి సెలెక్షన్ సార్ట్, బబుల్ సార్ట్, ఇన్సర్షన్ సార్ట్, క్విక్ సార్ట్ అండ్ మెర్జ్ సార్ట్ టెక్నిక్ ఫోర్త్ యూనిట్లో. నెక్స్ట్ లాస్ట్ యూనిట్ ఫిఫ్త్ యూనిట్కి వచ్చేసరికి బైనరీ ట్రీస్ అండ్ గ్రాఫ్స్. సో బైనరీ ట్రీస్లో కాన్సెప్ట్ ఏంటి అంటే నాన్ లీనియర్ డేటా స్ట్రక్చరు అండ్ ఇంట్రడక్షన్ బైనరీ ట్రీస్, టైప్స్ ఆఫ్ ట్రీస్, బేసిక్ డెఫినేషన్ ఆఫ్ బైనరీ ట్రీస్, ప్రాపర్టీస్ ఆఫ్ బైనరీ ట్రీస్ అండ్ రిప్రజెంటేషన్ ఆఫ్ బైనరీ ట్రీస్, ఆపరేటింగ్ ఆన్ ఏ బైనరీ సెర్చ్ ట్రీ, బైనరీ ట్రీ ట్రావెల్సింగ్, అప్లికేషన్స్ ఆఫ్ బైనరీ ట్రీ. ఇది ఓవరాల్గా బైనరీ ట్రీస్ కాన్సెప్ట్ నుండి. నెక్స్ట్ గ్రాఫ్స్కి వచ్చేసరికి ఇంట్రడక్షన్ ఆఫ్ గ్రాఫ్స్, టర్మ్స్ అసోసియేటెడ్ విత్ ది గ్రాఫ్స్, సీక్వెన్షియల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ది గ్రాఫ్స్, లింక్డ్ రిప్రజెంటేషన్ ఆఫ్ గ్రాఫ్స్, ట్రావెల్సర్ గ్రాఫ్స్. ఇందులో 2 టైప్స్ ఉంటాయి, డెప్త్ ఫస్ట్ సెర్చ్, బ్రెత్ ఫస్ట్ సెర్చ్ అని. అప్లికేషన్స్ ఆఫ్ గ్రాఫ్స్. సో ఇది ఓవరాల్గా డేటా స్ట్రక్చర్ యూజింగ్ సి నుండి సబ్జెక్టు. సో నెక్స్ట్ ఫర్దర్ వీడియోలో 1 by 1 కంప్లీట్ వీడియోతో నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వీడియోస్ చేస్తాను. థ్యాంక్ యూ.